దేశంలో పాపడ్ తినడానికి దానికంటూ ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఇక్కడ మనం బియ్యం, పెసరపప్పు, మినపప్పు, సాబుదానా, సోజి, బంగాళదుంపలతో చేసిన పాపడ్లతో సహా చాలా రకాల పాపడ్లను తింటాం. కానీ మీరెప్పుడైనా పీత పాపడ్ రుచి చూసారా? అవును, జపాన్ రాజధాని అయిన టోక్యోలో పీత పాపడ్ను తయారు చేసే ఒక దుకాణం ఉంది. దాన్ని తినడానికి ప్రజలు దేశం నలుమూలల నుండి వస్తూ ఉంటారు. ఎడోమే సుకీజీ టాకో సన్బే షాప్ అనేది సుకీజీ ప్రాంతంలో ఉన్న ఒక చిన్న దుకాణం. ఇక్కడ తయారు చేసే పీత బియ్యం పాపడ్ అత్యంత ప్రసిద్ధి చెందినవే. వాటి ధర సుమారు $10, దాదాపు $800 అయినప్పటికీ అవి ప్రతిరోజు ఇక్కడ జనంతో రద్దీగా ఉంటుంది. జపాన్ దేశం వింతైన వంటకాలకు, వినూత్నమైన టెక్నాలజీకి పుట్టినిల్లు. తాజాగా టోక్యోలోని ఒక వీధి ఆహారం ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. పీతను ఒక పాపడ్ లాగా మార్చి ఇచ్చే ఈ వింత స్నాక్ వీడియోలు ఇన్‌స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ ను సంపాదిస్తున్నాయి. ఈ క్రాబ్ రైస్ పాపడ్ తయారీ విధానం ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. ముందుగా ఒక ప్రత్యేకమైన మెషిన్ ను వేడి ఉపరితలంపై బియ్యం పిండిని మిశ్రమాన్ని వేస్తారు. అది కొద్దిగా ఉడుకుతున్నప్పుడు దాని మధ్యలో ఒక పూర్తి పీతను ఉంచుతారు. ఆపై మిషన్ మూతను గట్టిగా నొక్కడం వల్ల అధిక వేడి ఒత్తిడితో ఆ పీత పూర్తిగా చదునుగా మారి బియ్యం పిండితో కలిసిపోతుంది. కొన్ని నిమిషాల తరువాత మిషన్ తెరిస్తే పీత ఆకారం స్పష్టంగా కనిపిస్తూ ఒక పెద్ద పలక లాంటి పాపడ్ సిద్ధమవుతుంది. ఈ వినూత్నమైన స్నాక్ టోక్యోలోని చువో సిటీలో ఉన్న ఎడోమే సుకీజా టాక్యో సెన్బే అనే ఒక షాప్ లో లభిస్తుంది. దీని ధర సుమారు 1500 అంటే $900 వరకు ఉంటుంది. కేవలం పీతలే కాకుండా ఇక్కడ రొయ్యలు, అక్టోపస్ తో కూడా ఇలాంటి పాపడ్ తయారు చేస్తారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ వీధుల్లో హల్చల్ చేస్తుంది. ఈ వీడియోను చూసిన భారతీయ నెటిజన్లు దీనికి రకరకాలుగా పేర్లు పెడుతున్నారు. కొందరు దీనిని జాపనీస్ కాక్రా అని, మరికొందరు కేకడా పాపడ్ అని పిలుస్తూ ఉన్నారు. పీత ఆకారం పాపడ్ పైన స్పష్టంగా ముద్ర పడడంతో దీనిని ఫాసిల్ ఫుడ్ అని కూడా పిలుస్తున్నారు. శాకాహారులు దీనిని చూసి విస్మయం వ్యక్తం చేస్తుండగా, సీ ఫుడ్ ప్రియులు మాత్రం టోక్యోకి వెళితే దీనిని ఖచ్చితంగా రుచి చూడాలని ఆరాటపడుతున్నారు. పర్యావరణానికి, టూరిజానికి ఈ వంటకం కొత్త శోభగా తెచ్చింది. పర్యాటకులు ఈ పెద్ద సైజు పాపడ్ను చేత్తో పట్టుకుని ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.